చందమామ కథ. తప్పించుకుపోయిన దొంగ. పూర్వం గ్రీసు దేశంలో ఒక రాజు ఉండేవాడు. అతను సముద్ర తీరాన గల ఒక కొండపైన చిన్న దుర్గంలో ఉంటూ ఆ తీరానికి వచ్చే నౌకలను కొల్లగొట్టి ధనం కూడబెట్టసాగాడు. ఈ రాజు చాలా జిత్తుల మారివాడు. కపట వ్యూహాలు పన్నటంలో అందవేసిన చేయి. అందుచేత దోపిడీలు చేసి కూడబెట్టిన ధనంతో ఒక గొప్ప రాజభవనం నిర్మించి గొప్ప రాజును అనిపించుకోవాలని అతని ఉద్దేశం. ఈ గ్రీకు రాజుకు అనేక ఆవుల మందలు ఉండేవి. ప్రస్తుతం అతని సంపద అవే. కానీ ఉన్నట్టుండి ఒక్కొక్క మందే మాయం కాసాగింది. పశువుల కాపర్లను అడిగితే, మహారాజా, ఈ కొండ అవతలి వైపున ఒక మాయదారివాడు ఉన్నాడు. అక్కడ వాడికి చాలా పశువుల కొట్టాలున్నాయి. వాడు మంత్రాలు మర్మాలు నేర్చినవాడు. వాడే మన మందలను కాజేస్తున్నాడని మాకు అనుమానంగా ఉన్నది. తమరు స్వయంగా విచారించండి అన్నారు. రాజు మంత్రగాడుండే చోటుకు దారి తెలుసుకొని బయలుదేరి వెళ్ళాడు. తన పశువులు ఆ దారిన వెళ్ళినట్టు ఆయనకు దారి పొడుగున ఆనవాళ్లు కనిపించాయి. మంత్రగాడు రాజును గౌరవంగా ఆహ్వానించి ఆయన వచ్చిన పని తెలుసుకున్నాడు. తమ ఆవులు పోయాయా? నా ఆవుల్లో కలిశాయని అనుమానిస్తున్నారా? తప్పక వెతుక్కోండి. ఎందుచేతనంటే 1-2 కలిస్తే కలిసి ఉండవచ్చు. ఇంతకు తమ ఆవులు ఏ రంగువి అని ఆ దొంగవాడు అడిగాడు. తెల్లవి, నా ఆవులన్నీ తెల్లవే అన్నాడు రాజు. మీ అనుమానము నా అనుమానము తీరిపోయింది. నా దగ్గర నల్ల ఆవులు తప్ప లేవు. కావలిస్తే తమరే వచ్చి చూసుకోండి అంటూ ఆ మాయదారి దొంగ రాజును తన పశువుల కొట్టంలోకి తీసుకుపోయి చూపాడు. అక్కడ అంతులేని ఆవులున్నాయి. అయితే మంత్రగాడు మొదట్లోనే రాజుకు చెప్పినట్టు అవన్నీ నల్లవే. చేసేది లేక రాజు తన ఇంటికి తిరిగి వచ్చి, ఒరేయ్, ఎందుకైనా మంచిది ఆ దొంగ విధవ పైన ఒక కన్ను వేసి ఉంచండి అని తన పశువుల కాపర్లతో అన్నాడు రాజు. వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ మళ్ళీ 2 మందలు మాయమయ్యాయి. రాజు ఇంకొకసారి దొంగ వద్దకు వెళ్ళాడు. ఆయనను చూసి దొంగ, మళ్ళీ తమ పశువులు తప్పిపోయాయా ఏమిటి అని ఆదుర్దాగా అడిగాడు. అవును, నీ పశువులతో చేరాయేమోనని చూడవచ్చాను అన్నాడు రాజు. చిత్తం, అలాగే చూడండి. కానీ తమ పశువులు తెల్లవా నల్లవా అని దొంగ అడిగాడు. అన్నీ నల్లవే అన్నాడు రాజు. చిక్కే వచ్చిందే, నావి నల్లవే. మీవి కొమ్ములున్నవా లేనివా అని దొంగ అడిగాడు. నా పశువులన్నిటికీ కొమ్ములున్నాయి అన్నాడు రాజు. అయితే చూడటం అనవసరం. నా వద్ద ఉన్న పశువులకు వేటికి కొమ్ములు లేవు. కావలిస్తే వచ్చి చూసుకోండి అంటూ పశువుల దొంగ రాజుగారిని తన పశువుల శాలకు తీసుకుపోయాడు. అక్కడ పూర్వం కంటే కూడా ఎక్కువ పశువులున్నట్టు రాజుకు తోచింది. అన్నీ నల్ల రంగువే. ఒక్కదానికి కొమ్ములు లేవు. చేసేది లేక రాజు తన ఇంటికి తిరిగి వచ్చేశాడు. కిందటిసారి చూసినప్పుడు దొంగ తాలూకు పశువులన్నింటికీ కొమ్ములున్నట్టు రాజుకు జ్ఞాపకం. అయితే ఆ విషయం రుజువు చేయటం ఎలా? యుక్తిపరుడు కావటం చేత రాజు ఈసారి దొంగను పట్టడానికి ఒక ఉపాయం ఆలోచించాడు. ఆయన తన నౌకర్లను పిలిచి వాళ్ళ చేత తన వద్ద మిగిలిన పశువులన్నిటి గిట్టెలలోనూ ఘాట్లు కొట్టించాడు. మరికొద్ది రోజులకల్లా రాజుగారి మంద మరొకటి మాయమైంది. ఈసారి రాజు తన పశువుల కాపర్లందరినీ వెంటబెట్టుకుని దొంగ ఉండే చోటికి వెళ్ళాడు. రాజు వెంట ఉన్న బలగాన్ని చూసి దొంగ నిర్ఘాంతపోయాడు. అతను రాజుతో, ఇంకా తమ పశువులు దారి తప్పిపోతూనే ఉన్నాయా? ఆశ్చర్యంగా ఉంది అన్నాడు. అవును, ఈసారి వాటిని పట్టుకుంటాను అన్నాడు రాజు. మీ పశువులు నల్లవా తెల్లవా అన్నాడు దొంగ. నల్లవి కావు, తెల్లవి కావు, అన్నీ మచ్చలవి. ఆ పశువులన్నీ నీ వద్దనే ఉన్నాయి అన్నాడు రాజు. చిక్కే వచ్చిందే, నావి కూడా మచ్చలవే మరి అన్నాడు దొంగ. అదివరకల్లా నీ పశువులు నల్లనివి, అవి ఎప్పుడు మచ్చలవయ్యాయి అన్నాడు రాజు. చిత్తం, నా ఆవులు నల్లనివే అయినా అన్నింటికీ అంతో ఎంతో మచ్చలున్నాయి. తమరా సంగతి సరిగ్గా గమనించి ఉండరు. తమ పశువులకు కొమ్ములున్నాయా లేవా అన్నాడు దొంగ. ఈసారి అలా మోసపోను. నా పశువులకున్న గుర్తులేవో నా మనుషులకు తెలుసు. వాళ్ళు లోపలికి వెళ్ళి ఆ గుర్తులను బట్టి నా ఆవులను పోల్చుకుంటారు. నీ దొంగతనం బయటపడుతుంది. ఇప్పటికైనా నిజం ఒప్పుకో అన్నాడు రాజు. దొంగ రాజు కాళ్ళు పట్టుకొని, మన్నించండి మహారాజా, తమ పశువుల మందలు 8 కాజేశాను.
నా దొంగతనం రుజువు చేయనవసరం లేదు. మీ మందలను మీకు ఒప్పజెబుతాను. నన్ను ఇంతటితో వదిలివేయండి అన్నాడు. నన్ను ఎలా భ్రమపెట్టగలిగావో నిజం చెప్పేస్తే గాని నిన్ను క్షమించను అన్నాడు రాజు కోపంగా. మహారాజా, నాకు కనకట్టు విద్య తెలుసును. నా దగ్గర ఒక మంత్రపు రేకున్నది. దాని సహాయంతో నల్లటి వస్తువులను తెల్లగాను, తెల్లటి వస్తువులను నల్లగాను చూపగలను. ఉన్నది లేనట్టు, లేనివి ఉన్నట్టు చూపగలను. అందులో బ్రహ్మ విద్య ఏమీ లేదు. ఆ రేకు మీ చేతికిస్తే మీరు కూడా ప్రపంచాన్ని కనుకట్టు చేయవచ్చును అన్నాడు దొంగ. ఆ రేకు నాకిచ్చేస్తే నిన్ను క్షమించుతాను అన్నాడు రాజు. ఆ రేకు సహాయంతో తాను ఇంకా పెద్ద దోపిడీలు చేసి మరింత గొప్ప రాజును కావచ్చునని ఆయనకు తోచింది. ఆ ఎదురుగా కనబడే కొండ శిఖరం మీద ఒక రాళ్లగుట్టలో దాన్ని దాచాను మహారాజా. మీరు ఈ క్షణం అక్కడికి పోతే దొరుకుతుంది. కానీ మీకెందుకు వచ్చిన శ్రమ? నా నౌకరు ముసలయ్య ఉన్నాడు. వాడికి దాని సంగతి అంతా తెలుసు. వాణ్ణి ఇప్పుడే పంపించి రేకు తెప్పిస్తాను. మీరు ఒక్క ఘడియ ఇక్కడే చెట్టు కింద విశ్రాంతి తీసుకోండి అంటూ దొంగ తన కుటీరంలోకి వెళ్ళాడు. తర్వాత కాసేపటికి ఒక ముసలివాడు తెల్లని జుట్టు, తెల్లని గడ్డముతో సహా కుటీరంలో నుంచి బయటకి వచ్చి రాజుగారి పరివారం మధ్యగా బయలుదేరి ఎదురుగా కనిపించే కొండకేసి వెళ్ళాడు. ఒక ఘడియ గడిచింది. 2 ఘడియలు గడిచాయి. కుటీరంలోకి వెళ్ళిన దొంగ మళ్ళీ బయటికి రాకపోవటం చూసి ఏదో మోసం జరిగిందనుకొని రాజు తన మనుషులను కుటీరంలోకి పంపాడు. కుటీరం ఖాళీగా ఉంది. అందులో ఎవరూ లేరు. ఆ దొంగ విధవ ముసలివాడి రూపంలో బయటికి పోయి ఉండాలి. వాడికి నలుపును తెలుపుగా చూపటం తెలుసు. వాడి నల్ల జుట్టు, నల్లగడ్డము మనకు తెల్లగా కనబడేసరికి మనం వాణ్ణి చూసి ముసలివాడు అనుకున్నాం. మన కళ్ళలో కారం కొట్టి దొంగ విధవ తప్పించుకుపోయాడు. పోతే పోయాడు, వాడి పశువులను కూడా మనమే తోలుకుపోదాం అన్నాడు రాజు తన మనుషులతో. ఈ విషయంలో కూడా రాజు పొరపడ్డాడు. ఎందుచేతనంటే ఎంచి చూడగా దొంగవాడి పశువుల కొట్టాలలో 8 మందల పశువులే ఉన్నాయి. ఒక్కటి కూడా ఎక్కువ లేదు. ఉన్నవన్నీ రాజుగారివే. దొంగవాడికి అసలు పశువులే లేవు. వాడు కాస్త తప్పించుకు పారిపోయాడు. చేసేది లేక రాజు తన మందలను తోలించుకుని తన ఇంటికి వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.